ఈ 30వ వేడుకకు రావటం అన్నది అది నాకు బాధ్యత. తెలిసిన తర్వాత జనని ఇష్టం లేకుండా చేయనని ఖచ్చితంగా చెప్పాను కదక్కా. ధరణి నా కూతురే కాదు, జనని కూతురు కూడా. పిల్లల భవిష్యత్తు విషయంలో తల్లి ఆలోచించినట్టుగా తండ్రి ఆలోచించలేడక్క. తండ్రి ఆడంబరం వైపు చూస్తాడు, కాని తల్లి ఆంతర్యం చూస్తుంది. మగవాళ్ళు ఆస్తిపాస్తులు చూస్తారు, ఆడవాళ్లు గుణగణాలు చూస్తారు. నువ్వు అక్కవి, వాడు నా మేనల్లుడు. ధరణిని వాడికిచ్చి పెళ్లి చేయడం నాకిష్టం లేదు అని అనను. కాని ఈ పెళ్లి విషయంలో జనని ఇష్టానికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. జనని ఆలోచనలతో నిర్ణయాలతో పని లేకుండా చాలాసార్లు డిసిషన్ తీసుకొని చాలా తప్పు చేశానక్క. ఈగోతో ముందుకు వెళ్ళి జననిని హర్ట్ చేయదలుచుకోలేదు. ఇన్నేళ్లు దూరం అనుభవించాం. ఇక నుంచి అందరం ఒక్కటే కలిసి సంతోషంగా ఉండాలని ఆలోచనలో ఉన్నాం. ఎవరి నిర్ణయాలు వాళ్లవే అన్నట్టు ధరణి పెళ్లి తొందరపడి జరిపి ఆ తర్వాత బాధపడి మేం మళ్లీ దూరం అవడం మాకిష్టం లేదు. అంటే ఈ పెళ్లి జరగదు అని నేను అనడం లేదక్కా. జరుగుతుంది, కానీ జనని అంగీకారంతోనే జరుగుతుంది. తనకిష్టమైతే నాకు ఇష్టమే. కన్న కూతురు కళ్ల ముందే ఉండబోతుంది అంటే ఏ తండ్రి మాత్రం కాదంటాడు? కానీ జనని ఆలోచనలకి అభిప్రాయాలకి విరుద్ధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను వెళ్ళలేను. షీఈ్ మై బెటర్ హాఫ్. షీ కెన్ థింక్ బెటర్ దాన్ మీ అని కాన్ఫిడెన్స్ నాకుంది. ఇది పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. కలిసి నిర్ణయం తీసుకున్న తర్వాతే మేం ముందడుగు వేయగలం. రే ధీరజ్, ఇలా అంటున్నానని ఏం అనుకోకు. ధరణి ఆరోగ్యం బాగోలేదు, తనని బయటికి తిప్పద్దు అని నేను చాలా స్ట్రిక్ట్గా చెప్పాను. కానీ నువ్వు ధరణిని వెంటేసుకొని ఊరంతా తిరుగుతున్నావు. ఇక నుంచి అలా తిరగడం తన ఆరోగ్యానికి మంచిది కాదు. నువ్వు అతిగా ప్రవర్తించుకో. ధరణితో కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఒక్క ధరణి ఆరోగ్యం గురించి ఈ మాట చెప్పడం లేదు. మనం అనుకునే ఈ పెళ్లి జరుగుతుందో లేదో కూడా క్లారిటీ లేదు. అందుకే మీ ఇద్దరి మంచి కోరి చెప్తున్నాను. ఆ తర్వాత నా కోపం సంగతి మీకు తెలుసు కదా. నా కంట్రోల్లో నేను ఉండను. మావయ్య హర్ట్ చేశాడు అని బాధపడితే ప్రయోజనం ఉండదు. ధరణికి దూరంగా ఉండు, అర్థమైందా? ఏంటి మమ్మీ, మావయ్య ఇలా మాట్లాడుతున్నాడేంటి? మాట్లాడతాడు. ఇంతకుముందు అక్క అక్క అంటూ అమ్మలా భావించి నా ప్రేమలో మునిగి తేలేవాడు. నా గురించి ఎవరు ఏం చెప్పినా నమ్మేవాడు కాదు. రివర్స్లో వాళ్ల మీద అటాక్ చేసేవాడు. కానీ ఎడబాటు తర్వాత దగ్గరైంది కదా, ఆ జననిని పూర్తిగా నమ్మి ముచ్చులో పడ్డాడు. అది ఎగేస్తుంది, వీడు దాని మాటలు నమ్మి మన మీద రివర్స్ అవుతున్నాడు. రేపు ఎటుపోయి ఎటొస్తుందో తెలీదు కానీ రే, ఎందుకన్నా మంచిది నువ్వు మీ మామయ్య చెప్పినట్టు జాగ్రత్తగా ఉండు. ఏంటి మమ్మీ, అంటే మన ప్లాను ఆపరేషన్ అంతా వేస్టేనా? ఈ స్కీమ్ మధ్యలోనే ఆపేయాలా? అంటే నేను ధరణిని కలవకూడదా? ఒరే, ఆ జనని నా తమ్ముణ్ణి బాగా మాయ చేసి నాకు అడ్డు నిలబడాలనుకుంటుందిరా. అది ఒప్పుకోవాలంటే దాని పర్మిషన్ తీసుకోవాలంట. గొడకి నా గురించి పూర్తిగా తెలీదు కదా. ముందు పెళ్లి కాని
ఆ తర్వాత నేనేంటో చూపిస్తా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎటు నుంచి ఎక్కడి నుంచి నరుక్కుని వెళ్లాలో నాకు బాగా తెలుసు. నేను ఫర్దర్గా అడ్వాన్స్ అవ్వని చెప్పేదాకా నువ్వొక్క స్టెప్ కూడా ముందుకు వెయ్యకు. 4 రోజులు ఓపిక పట్టు. కొన్నిసార్లు కొంతమంది కోసం నటించక తప్పదురా. ఓకే, కానీ ఎప్పుడు నా ఆర్డర్ వస్తుందా అని రెడీగా ఉండు. రేపు పొద్దున్నే నేనేంటో అందరికీ తెలిసొచ్చేలా చేస్తాను. ఓకే మమ్మీ. ఏంటి శక్తి, ఏదో చిరాగ్గా కనిపిస్తున్నావు? ఏమైంది? ఎవరి మీదో విరుచుకుపడ్డానికి ఫోన్ చేస్తున్నట్టున్నావు? ఊహలకు దొరకని సొగస, ఊపిరిని వదలని గొలుసా, నీకు ముడి పడినది తెలుసా మనసు. ఓ శక్తియా? చెప్పు శక్తి. ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎంతసేపా? కొత్త రింగ్ టోన్ పెట్టాను, ఏదో పాట వస్తుంది కదా అని వింటున్నాను. ఇక్కడ నేను ఇంత సీరియస్ గా టెన్షన్ పడి చూస్తుంటే నువ్వు హ్యాపీగా సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నావా? అసలు ఇది పాటలు విని స్టెప్లు వేసే టైమేనా? కొత్త సాంగ్ కదా శక్తి, ఎంతైనా 4 సార్లు విన్నాక ఆ ఊపు ఉండదు కదా. సర్లే, నీ పాటలు పిచ్చి స్టెప్లు పిచ్చి పక్కన పెట్టి చెప్పేది శ్రద్ధగా విను. ఇక్కడ నా తమ్ముడు నాకు అడ్డం తిరిగాడు. వీడు అడ్డం తిరిగితే కథ మొత్తం అడ్డం తిరిగినట్టే. పెళ్లి వెనక్కిపోతుంది, ఆశలు గంగలో కలిసిపోతాయి, ఆలోచనలు మంట కలిసిపోతాయి. నేననుకున్నది నాకు రాదు, నువ్వు ఆశపడ్డది నీకు రాదు. నమ్మిన నా తమ్ముడే బారుడు కత్తి తీసి నా వెన్నులో పొడిచాడు. నా తమ్ముడు నన్ను ఇలా చేస్తాడని నేను కల్లో కూడా ఊహించుకోలేదు. ఏంటి శక్తి, నిన్నెప్పుడు కత్తితో పొడిచాడు? బారెడు కత్తంటే వెనక నుంచి ముందుకొస్తుంది కదా. అసలు వెనక కూడా చిన్న ఘాటు లేదే. తీసేసిన కుట్లు పడాలి కదా, ఒక్క కుట్టు కూడా కనిపించడం లేదు. ఏయ్, నోరు ముయ్యవే. నీకు ఏ టైంలో ఏం మాట్లాడాలో అసలు తెలీదు. యువతలు నాకు నరాలు తెగిపోతుంటే నువ్వు జోకులు వేస్తున్నావా? ఓ అవతలికి. ఏమైంది శక్తి? ఎందుకలా ఎవరి మీద పడితే వాళ్ళ మీద విరుచుకు పడుతున్నావు? గుణాగారు ఏం చేశారు? ఏముంది, నా పెళ్ళామంటూ ఆ జనని సావాసం పట్టాడు కదా. పూర్తిగా మనసు విరిచి మనిషినే మార్చేసినట్టుంది. ఎప్పుడు చూసినా మొహం దుమ్మదుమ్మలు ఆడుతూ పెట్టుకుంటున్నాడు. అరే, మాట వినేటట్టు లేడు, మనిషి చెప్తే అర్థం కావట్లేదు. మొత్తానికి మా మీదే రివర్స్ అవుతున్నాడు. పెళ్లి జరగడానికి వాడికేం అభ్యంతరం లేదట, కాకపోతే జనని గారి అంగీకారం కావాలట. ఇప్పుడు నువ్వు నేను కలిసి దాని కాళ్ల మీద పడి అమ్మా ఒప్పుకో అని బతిమలాడుకోవాలట. అది దయతలిస్తేనే పెళ్లి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. టోటల్గా దానికి బానిసైపోయాడు. దాని మాటే వీడి మాటలా మారింది. అదేం హుకుం జారీ చేసిందో వీడు నా మీద హుకుంలు జారీ చేస్తున్నాడు. పైనుంచి పెళ్లి జరుగుతుందో లేదో నువ్వు కాస్త ధరణికి దూరంగా ఉండరాని ధీరజ్కి కూడా వార్నింగ్ ఇచ్చాడు. అంటే ఈ పెళ్లి జరగదా? నా వాటా డబ్బులు నాకు రావా? నోక్కు తినేవాడి బొచ్చే గీక్కు తినడానికి వచ్చినట్టుగా ఉంది నీ వ్యవహారం. అని మొదటికే మోసం వచ్చింది, నా ఆశలు అడియాసలు అయిపోతున్నాయి, నేను నా కొడుకే చిప్ప పట్టుకోవాల్సి వస్తుందేమోనని నేననుకుంటుంటే నువ్వు నా వాటా రాదా, నా డబ్బులు రావా అంటావేంటి? ఇక్కడ మన తూటాలు పేల్తేనే కదా వాటాలు రావటానికి. ఏమవుతుందో ఏమో, కాళ్ల కింద భూమి కదులుతున్నట్టుంది.
ఒళ్ళంతా టెన్షన్తో వడికిపోతుంది. నరాలు చిట్లి బుర్ర పగిలేలా ఉంది. అయితే ఆశలు వదులుకోవాల్సిందేనా? ఈ పెళ్లి జరగదా? ఏ నువ్వప్పుడే డిసైడ్ అయిపోకు. ఏదో ఒకటి చేయటానికే ప్రయత్నం చేస్తున్నా. ముందు నేను చెప్పేది శ్రద్ధగా విను. గుణ వైపు నుంచి నరకడం మొదలు పెడితే ఆ చెట్టు మొండి చెట్టులాగా ఉంది, తెగేటట్టు లేదు. అందుకే రూటు మార్చి నరుక్కు రావాలని నేననుకుంటున్నాను. మన టార్గెట్ పెళ్లి జరిపించటం. దానికోసం ఎన్ని ఎత్తులైనా వెయ్యాలి, ఎన్ని ఫీట్లైనా చెయ్యాలి. కొంచెం అర్థమయ్యేలా చెప్పు శక్తి. నన్నేం చేయమంటావు? చూస్తే వీడి వైపు నుంచి సంబంధం ముందుకు వెళ్లేటట్టుగా లేదు. మీ వైపు నుంచే అడుగులు వెయ్యాలి, ఒత్తిడి తేవాలి, సంబంధం మాట్లాడాలి, తాడో పేడో తేల్చేయాలి. నేనా? నా వల్ల అవుతుందంటావా శక్తి? ప్రయత్నం చేయకుండానే అవుతుందా అని నీరసపడితే ఎలా? వాడిక్కడ నా చేతులకి బేడీలు వేశాడు. అడుగు వేయటానికి వీల్లేకుండా పద్మవ్యూహం పన్నాడు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తే వాడు నా మీద తిరగబడతాడు. నా మాట లెక్క చేయని పరిస్థితి నేనే తెచ్చుకోవడం ఎందుకు చెప్పు? అయితే నేనేం చెయ్యాలి? నువ్వేం చేయాలో కూడా నేనే చెప్తాను. అలా చేయకపోతే వేరే దారి లేదు, మరో ఛాన్స్ కూడా లేదు. సరే చెప్పు, ఏం చేయమంటావు? అర్థమైందా? ఈ మనిషి ఎంత ఫాస్టో. ప్లాన్ చెప్పేస్తుంది, ఫోన్ కట్ చేస్తుంది, అనుమానాలు కూడా తీర్చుకోనివ్వదు. ఏంటి అలా చూస్తున్నావు? వామ్మో, భారతంలో శకుని ఉంటాడని విన్నాం, పుస్తకాల్లో చదివాం. కానీ శకుని ఎలా ఉండేవాడో, ఎలా ఆలోచన చేసేవాడో చూడలేదు. ఆహా, నిన్ను చూస్తుంటే ఏంటో. ఏ చక్రాలు ఎవరికిస్తారో కూడా తెలియకుండా ఏది పడితే అది వాగకు. నువ్వు పొగిడితే నేనేం నేల మీద పడి దొరలను, కానీ నీ బుస్సు మాటలు మాత్రం ఆపు. ఆ శకునికి టెన్షన్ వచ్చినప్పుడు వేసుకుని రిలాక్స్ అవ్వటానికి పాచికలైనా ఉన్నాయి. ఎందుకు శక్తి, నిజం చెప్తే అలా అంటావు? ఆ శకుని ఏదైనా ఆలోచించాలి అంటే పాచికలు వేసి ఆలోచించేవాడు, కానీ నీకు ఆ పాచికలతో పని లేకుండా బుర్రలోనే ప్లాన్ వేస్తావు. సీరియస్ గా ఎవరితో అమలు చేయించాలో వాళ్లతో అమలు చేయిస్తావు. చేతికి మట్టంటదు, నువ్వు అనుకున్న పని అవుతుంది. ఏం టాలెంట్, ఏం టాలెంట్! గేమ్ చేంజర్ అంటే ఎవరు కాదు, నువ్వే. ఆపుతావా? ఇక ఆపుతావా? పొగిడినట్టే పొగుడుతావు, మళ్ళీ చివర్లో ఏదో ముదరష్టపు కూతలు కూస్తావు కదా. ఆశలన్నీ నాశనం చేసే మాటలు మాట్లాడతావు. నువ్వేం మాట్లాడకుండా ఉంటేనే నేను ప్రశాంతంగా ఉంటాను. ఓ జనని నా తమ్ముణ్ణి నా మీద ఉసుగొల్పుతుందా? వాణ్ణి నా ప్రయత్నాలకి అడ్డు నిలబెట్టాలనుకుంటుంది. కానీ గుణాకి నా గురించి పూర్తిగా తెలీదు కదా. రేపొద్దున్నే నేనేంటో చూపిస్తాను.
మధు వస్తుంది. హాయ్ అక్క. హాయ్ బాలు. హాయ్ ధరణి. ఎలా ఉన్నా? ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? పర్లేదు. పర్లేదంటే బాగున్నట్టా బాగున్నట్టా పూర్తిగా కోలుకున్నట్టా? అన్ని నట్లేం లేవులే, బానే ఉంది. అవును, నాన్నగారు ఫోన్ చేశారా? ఎప్పుడొస్తున్నారు? ఏమైనా చెప్పారా? యాక్సిడెంట్ అని తెలిసినప్పుడు అందరం టెన్షన్ పడ్డాం కదా. ఆ విషయం చెప్తే దాని గురించి ఏమన్నారు? తన ఆరోగ్యం బాగుందంటనా? కాంట్రాక్ట్ అయిపోయిందంటనా? ఎప్పుడు బయలుదేరి వస్తున్నారు? అసలు నాకు తెలియక అడుగుతున్నాను. మా నాన్న గురించి మాకంటే ఎక్కువగా ఆరాటపడుతున్నావెందుకు? అన్ని ప్రశ్నలు అడగాల్సిన అవసరం నీకేంటి? మా నాన్న మా గురించి అడుగుతాడు, మేము మా నాన్న గురించి అడుగుతాం. నువ్వెందుకు అంత స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? ఏదో నాతో చాలా ప్రేమగా మాట్లాడారు. తను వెళ్ళేటప్పుడు కూడా నాతో చెప్పి వెళ్ళారు. తమ్ముడు చనిపోయినప్పుడు తను నాకు బాగా క్లోజ్ అయ్యారు. నేను చాలా దిగులుగా ఉంటే ధైర్యం చెప్పారు. నాకు అన్నం తినిపించారు. అప్పటి నుంచి నాకు ఆయన మీద ప్రత్యేకమైన అభిమానం, గౌరవం ఏర్పడింది. మన అన్న మనిషి ఫీలింగ్ కలిగింది. అందుకే అడిగాను. అందులో తప్పేం లేదు కదా. మీరు తెలిసిన వాళ్లే, తను బాగా పరిచయమైన వారే. అందుకే అలా అన్నాను. ఎప్పుడొస్తున్నారా అని కాస్త ఉత్సాహం చూపించాను. అదేమన్నా తప్పా? అవును, మీరెక్కడికెళ్ళి వస్తున్నారు? మెడిసిన్స్ కోసం. పదరా బాలు. ధరణి, నా మీద నీకింకా కోపం పోలేదా? ఆ రోజు ఇలా మాట్లాడానని ఆ మాటలే మనసులో పెట్టుకొని నేను పలకరిస్తే కూడా ముభావంగా సమాధానం చెప్పావు. నన్ను చాలా సీరియస్గా చూస్తున్నావు. నువ్వు చెప్పిన మాటలు అంత తేలిగ్గా మర్చిపోయేవి కాదు కదా. అయినా ఆ మాటలు నీ మనసులో పుట్టినవి కాదులే. మీ అమ్మ నూరిపోసింది, నువ్వు అన్నావు. ఎంతైనా తల్లి మాటని జవదాటని మనిషివి కదా. ఆవిడ చెప్పిందే నువ్వు చేశావు. అయినా అంతో ఇంతో కన్న తల్లి గుణాలు రాకుండా ఎక్కడికి పోతాయి? ఆవిడది అదే మాట, నీది అదే మాట. ఎంతసేపు మీ ఇద్దరికి నా పెళ్లి ఆపేయాలన్న సరదా కదా. నువ్వు పొరపాటు పడుతున్నావు. చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. మా గురించి నువ్వు అనుకున్న దాంట్లో 1% కూడా నిజం లేదు. మా అమ్మ కానీ నేను కానీ నీ పెళ్లి ధీరజ్తో వద్దు అనడానికి కారణాలు చాలా ఉన్నాయి. అయినా నీకు అసలు ఎవరితోనూ పెళ్లి కాకూడదని మేము అనుకోలేదు కదా, అనలేదు కూడా. అమ్మ అన్నది కేవలం ధీరజ్తో నీ పెళ్లి జరగకూడదు అని, అతను మంచివాడు కాదు అని, నీ జీవితం అతనితో ముడిపడితే సుఖపడవు అని ఆలోచించి అన్నదే కాని ఎవరితోనూ నీ పెళ్లి జరగకూడదని ఎప్పుడూ కోరుకోలేదు. మేమెవ్వరం కూడా అలా కోరుకోము. నువ్వు మంచివాడిని పెళ్లి చేసుకోవాలి, పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలనే కదా ఏ తల్లైనా కోరుకునేది. మా అమ్మైనా మీ అమ్మైనా కూతుర్ల మంచే కదా కోరుకుంటారు. ఎందుకు వీళ్ళంతా ఇలా చెప్తున్నారని నువ్వు ఆలోచించవా? మేమెందుకు అలా చెప్తున్నామన్న ఆలోచన నీకొక్కసారి కూడా కలగలేదా? చూడు, ఆవిడ మీ అమ్మ కాబట్టి నువ్వు ఆవిడనే సమర్థిస్తావు. ఆవిడ తప్పన్నా నీకు ఒప్పనిపిస్తుంది. కానీ నేను ప్రేమించిన మనిషితో నా పెళ్లి వద్దన్నప్పుడు నేను మీరు పాజిటివ్ అని ఎలా అనుకుంటాను? నేనేమైనా చిన్నపిల్లనా? మంచి చెడు తెలియని దాన్నా? ధీరజ్ ఏంటో, ధీరజ్ మనసేంటో నాకు బాగా తెలుసు. ఏమీ తెలియకుండానే ప్రేమించాననుకుంటున్నారా? ఇవాళ కాదు, ఎప్పటి నుంచో లాంగ్ ఎగో అన్నట్టు ప్రేమ పుట్టిన దగ్గర నుంచి పెళ్లిళ్లకు పెద్దలు ఎప్పుడు నో అనే చెప్తున్నారు.
ప్రేమని సంతోషంగా ఒప్పుకున్న వాళ్ళని చూపించు. ప్రేమని నెగ్లెక్ట్ చేస్తే ప్రాణాలు తీసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మేమేం పెరిగి వాళ్ళం కాదు. మీరందరూ ఎన్ని ప్రయత్నాలు చేసినా మా పెళ్లి ఆపలేరు. మీ అమ్మే కాదు, మీ అమ్మమ్మ, వాళ్ళమ్మ, జేజమ్మ కలిసొచ్చినా, ఆఖరికి ఆ దేవుడే దిగి వచ్చినా ధీరజ్తో నా పెళ్లి ఆపలేరు. వెళ్ళి మళ్ళీ మళ్ళీ పెళ్లి ఆపే ప్రయత్నాలు మానుకోమని మీ అమ్మకి చెప్పు. నా పెళ్లి విషయంలో మీ ఎవ్వరి సలహాలు నాకు అవసరం లేదు. ఎవ్వరు వ్యతిరేకించినా నేను వెనకడుగు వెయ్యను. నీ స్థానంలో ఇప్పుడు ఆవిడ ఉన్నా ఈ మాటే మొహమాటం లేకుండా చెప్పేదాన్ని. నువ్వు అన్నావు కాబట్టి, అడుగుతున్నావు కాబట్టి నీకు చెప్తున్నాను. వెళ్ళి తెగేసి చెప్పు, నేను ధీరజ్నే పెళ్లి చేసుకుంటానని. రారా బాలు. హలో ధరణి, ఒక్క నిమిషం. ప్రేమ గుడ్డిది అంటారు, పిచ్చిది కూడా అంటారు. అలాగే నువ్వు ఆ ధీరజ్ ప్రేమలో పడి గుడ్డి దానిపై పిచ్చి దానిలా ప్రవర్తిస్తున్నావు. మా అమ్మ, అమ్మమ్మ, జేజమ్మ వాళ్ళ జేజమ్మలు దిగిరవలసిన అవసరం లేదు నీ పెళ్ళి ఆపడానికి. మా అమ్మ ఒక్కటి చాలు. తను ఏదైనా నిర్ణయం తీసుకోదు. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నదంటే ఇంక దాని నుంచి వెనక్కి పోవడం జరగని పని. నువ్వెన్ని ఛాలెంజ్లు చేసినా, ఎంత మొండితనానికి తెగబడ్డా నీకు ధీరజ్కి పెళ్లి జరగడం అనేది కల. నువ్వు ఎన్ని కలలు కన్నా ఆ కలలన్నీ కలలుగానే మిగిలిపోతాయి కానీ నిజం కావు. ఈ పెళ్లి జరగదు కాక జరగదు. తన చేతుల మీద పెంచి పెద్ద చేసిన మధు ఎక్కడ దూరమవుతుందోనని కన్న కూతురు కూడా నిజం చెప్పి దగ్గరికి తీసుకోవడానికి భయపడుతుంది. ఆడవాళ్లు శక్తివంతులేరా, కానీ ఒక్క పిల్లల ప్రేమ విషయంలోనే. చెప్పాల్సిన విషయాలు చెప్పాల్సిన వాళ్ళకి చెప్పకపోతే ఇలానే భయంతో, టెన్షన్తో బ్రతకాల్సి వస్తుంది.